వాక్య భాగంలోకి వెళ్దాం. ఇప్పటి నుంచి అయినా ఏం చేయాలా? సక్రమంగా ఆరాధనకు నేను ఫస్ట్ చూసేది అదే. ఫస్ట్ నాకు ఇట్లా లేదు, నాకు అట్లా కాలేదు అనంటే నేను ఫస్ట్ ఏమంటా తెలుసా? చర్చి నువ్వు ఫస్ట్ వచ్చినావా? అటెండెన్స్ రిజిస్టర్ పెట్టుకో, నీకు నువ్వు పెట్టుకో, నేను పెట్టుడు కాదు. ఎన్ని వారాలు వచ్చినావు? సంవత్సరానికి ఎన్ని వారాలు ఉన్నాయి? 52 వారాలు ఉన్నాయి. 52 వారాలల్లో మనం మానేసినాయి ఎన్ని? 12 బల్లారాధనలు ఉన్నాయి. ఎన్ని మానేసినాం? ఆలోచన చేసుకొని అప్పుడు అడగాలి. ఏమని? దేవుణ్ణి అప్పుడు అడగాలి. దేవుడా మందిరానికి వచ్చిన దేవుడు అప్పుడు అంటాడు, మందిరానికి వచ్చినావు, వాక్యం విన్నావా? విన్నా. పాటించినవా అన్ని క్వశ్చన్లు వేస్తూ ఉంటాడు. ఫైనల్గా దేవుడు నీకు దీవెన ఇస్తాడు. హల్లెలూయా. దయచేసి ఆ క్రమం తప్పకుండా దేవుని క్రమాన్ని పాటించినప్పుడు ఆ యోబు భక్తుడు ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? యోబు గ్రంథంలో ఉంటుంది ఆ మాట. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అంటే, నువ్వు సక్రమంగా మందిరానికి వస్తే, నువ్వు క్రమంగా చర్చ్కి వస్తే, నువ్వు క్రమంగా వాక్యాన్ని ధ్యానం చేస్తే, నువ్వు సరిగ్గా దేవునిలో భక్తి చేస్తే, నువ్వు సరిగ్గా దేవుని కోసం నిలబడితే, నీ భక్తి అనేది నీకేం పుట్టిస్తూ ఉంటుంది? ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఎవడన్నా బలహీనపరచడానికి వచ్చిండనుకో, నీకు ఇది కాదు, అది రాదు, ఇది చేయలేవును అని చెప్పేసి ఎవడైనా నిన్ను బలహీనపరిస్తే, నిన్ను ఎవరు బలపరుస్తారు? నీవు దేవుని దగ్గర ఏ భక్తి అయితే చేసినావో ఆ భక్తి నిన్ను ఏం చేస్తుంది? ధైర్యాన్ని కలిగిస్తుంది. హల్లెలూయా. నువ్వు సరిగ్గా భక్తి చేయకపోతే నీకేం వస్తుంది? వాడు చెప్పే మాటలతోటి నీకేమొస్తుంది? బలహీనత వస్తుంది, కృంగుదల వస్తుంటుంది, కుమిలిపోతూ ఉంటావు. నువ్వు సరి అయిన భక్తి చేసిన వ్యక్తి అయితే, సరిగ్గా వాక్య ధ్యానం చేసిన వ్యక్తి అయితే ఏమంటావు తెలుసా? నేను భక్తి చేసే దేవుడు, నేను నమ్మిన దేవుడు సజీవుడు, నిశ్చయంగా నాకు ఆయన మేలు చేస్తాడు, కామోషాన్ని వానికి చెప్పగలుగుతావు. హల్లెలూయా. వాడు చెప్పిన మాటలను బట్టి చాలామంది బలహీనపడుతూ ఉంటారు. ఎవరో బాగానే ఉంటారు, సడన్గా ఒకరి దగ్గర పోయి ఏదో మాట్లాడితే వాడు ఏదో చిన్నబుచ్చినట్టుగా మాట్లాడేసరికి నీ బ్రతుకుకు ఏం సంపాదించినావు, ఏం చేయలేదు, ఏం కాదు, ఏం పోదు, నీకు ఏం రాదు అని చెప్పేసి బలహీనపరిచే మాటలు మాట్లాడగానే వీళ్ళు దేవుడి దగ్గరకు వచ్చి ఏమంటారు తెలుసా? అవే బలహీనపరిచిన మాటలను చదువుతూ ఉంటారు. హల్లెలూయా. నువ్వు నిజమైన భక్తిపరునివైతే, నువ్వు నిజంగా దేవుని నమ్మినోనివైతే, నువ్వు నిజంగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసినోనివైతే, అనుదినము నువ్వు ప్రార్థన చేసిన వానివైతే, పాపాన్ని అసహించుకున్న వానివైతే నువ్వేమంటావు తెలుసు? అక్కనే అంటావు, నా దేవుడు ఏంటో నాకు తెలుసు, నా భక్తి ఏంటో నాకు తెలుసు, నాకు మేలు ఎలా జరుగుతుందో నాకు తెలుసు, కానీ నువ్వు బలహీనపరిచినంత మాత్రాన నేను బలహీనపరచబడను. యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత అపవాది వచ్చి శోధిస్తూ ఉంటాడు. దేవుడు బలహీనపరచబడ్డా? వాక్యంలో నుంచి అద్భుత రీతిగా సమాధానం ఇచ్చినాడు, అపవాదిని ఎదిరించినాడు. మరి మనం ఎదిరించమంటే ఎక్కడితో పారిపోతాం. దయచేసి గమనించండి. వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. ఆదికాండము 32వ అధ్యాయము 11వ వచనం. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పింపుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. హల్లెలూయా. యాకోబు ఎవరికి భయపడుచున్నాడు? ఎవరికి? తన సహోదరుడైన ఏశావుకు భయపడుచున్నాడు. ఎందుకు భయపడాల్సి వస్తున్నది? ఏం చేసినాడు? మోసం చేసినాడు. అన్నను మోసం చేసినాడు, తండ్రిని కూడా ఒక రకంగా మోసం చేసినాడు. మొత్తానికి తల్లిదండ్రుల మాట చొప్పున ఎక్కడికి వెళ్ళిపోయినాడు? తన మామ అయిన లాబాను దగ్గరికి వెళ్ళిపోయినాడు. హల్లెలూయా. లాబాను దగ్గరికి వెళ్ళిపోయేటప్పుడు కూడా దేవుడు అతనితో మాట్లాడినాడు. వెళ్ళిపోయినాడు. 20 సంవత్సరాలు అక్కడ జీవించినాడు. హల్లెలూయా. అక్కడనే మ్యారేజ్ చేసుకున్నాడు. వాళ్ళ ఆ యొక్క లాబాను యొక్క పిల్లలను మ్యారేజ్ చేసుకున్న తర్వాత దేవుడు మరలా దర్శించి ఆయన ఏమంటున్నాడంటే, నీవు నీ తండ్రి ఇంటికి వెళ్ళిపో, ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటావు ఇక అని చెప్పేసి దేవుడు ఆయనతో మాట్లాడగానే ఆ మాటలను అనుసరించి ఏం చేస్తున్నాడు? తన భార్యలను, అక్కడ సంపాదించిన యావత్ ఆస్తిని, తన పిల్లలను వెంటబెట్టుకొని ఎక్కడికి బయలుదేరినాడు? తన తండ్రి ఇంటికి బయలుదేరినాడు. హల్లెలూయా. బయలుదేరి వెళుతూ ఉండగా జరుగుతున్నది ఏంటంటే, ఆయనకు ఒక భయము.
బయలుదేరినైతే బయలుదేరినాడు, కానీ మార్గం మధ్యలోకి వచ్చినాక ఒక ఆలోచన, నేను అన్నను మోసం చేసినా కదా, నా అన్న నా మీద ఎలా ఉన్నాడు ఇప్పుడు? కోపంతో ఉన్నాడు, భయంకరమైన క్రూరమైన మనస్సాక్షి కలిగి ఉన్నాడు కదా, నన్ను చంపేస్తాడు కావచ్చు, నన్ను పిల్లలను, నా తల్లిని, అంటే నా యొక్క భార్యలను కావచ్చు, నా పిల్లల్ని కావచ్చు, నా ఆస్తిని కావచ్చు ఆయన పాడు చేస్తాడనే ఒక భయం అనేది ఎవరిలో పట్టుకున్నది? యాకోబులో పట్టుకున్నది. హల్లెలూయా. యాకోబులో ఈ భయం ఉండి ఏం చెప్తున్నాడంటే పోవడానికి, ముందు పోవడానికి ఇష్టపడతలే. హల్లెలూయా. అయితే చాలా మందికి భయము, ఒక్కొక్క దానికి ఒక్కొక్కరికి ఒక భయము. అది అప్పులైనా, సమస్యలైనా, ఆర్థిక ఇబ్బందులైనా, పిల్లలైనా, ఏ రకమైన భయాలు ఆయా రీతిలుగా మనిషిని ఏం చేస్తున్నాయి తెలుసా? బాధిస్తూ దినదినము సావు ముందుకే చచ్చిపోయేటట్టు చేస్తున్నాయి. హల్లెలూయా. చావు అంటే ఏందో చూపించేది ఏందో తెలుసా? భయమే. కరోనాలో కూడా చాలా మంది దేనికి చనిపోయినారు? భయానికి చనిపోయినారు. రోగం వచ్చి కొంతమంది చనిపోతే భయంతో చచ్చిపోయిన వాళ్ళే చాలా మంది. హల్లెలూయా. మరి మన దేవుడు ఏమంటున్నాడు? భయపడుతున్నాడు. అయితే ఈ భయం ఏంటంటే, ఒక మాటలు చెప్పాలంటే, అసలు నువ్వు భయపడాల్సిన అవసరం ఏమున్నది? దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు గొప్ప దేవుడు కదా. వాగ్దానం ఇచ్చిన వాడు నిన్ను విడిచిపెట్టాడు కదా. దేవుడు ఏమన్నాడంటే, నువ్వు మరలా వస్తావు. వెళ్ళమని చెప్పింది ఎవరు? నీ తండ్రి ఇంటికి వెళ్ళమని చెప్పింది ఎవరు? ఈయనకు ఎవరు చెప్పినారు? దేవుడే చెప్పినాడు కదా. దేవుడు చెప్పినప్పుడు దేవుడు సంపనీకి చెప్తాడా? దేవుడు చంపడానికి కోసం చెప్పాడు కదా అనే విషయాన్ని మరిచిపోయి ఏం చేస్తున్నాడు? సహోదరునికి భయపడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం కూడా చాలా వాగ్దానాలు వింటూ ఉంటాం. మన జీవితంలో చాలా వాగ్దానాలు 31st రోజు ఒక్కరోజు తీసుకునేదే కాదు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాగ్దానాలని చదువుతూ ఉంటాం. మన మనస్సుకు తగిలినట్టుగా చాలా విషయాలు కూడా మనల్ని దర్శిస్తూ ఉంటాయి. ఆ మాటలని వింటూ ఉంటాము, ధ్యానిస్తూ ఉంటాము. మరలా ఏమంటున్నాము? మరలా భయం అనేది మొదలవుతూనే ఉన్నది. హల్లెలూయా. దేవుడు చెప్తేనే బయలుదేరినావు. ఈరోజు నువ్వు దేవుడు చెప్తేనే దేవుని దగ్గరికి వచ్చినావు. దేవుడే నిన్ను తన మందిరంలో నిలబెట్టుకున్నాడు. నువ్వు లోకంలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను పిలుచుకొని, ఇక్కడ ఎంతకాలం ఉంటావు, ఇక్కడ నా ఎదుకు వచ్చేసాయి అని ఆయన స్వరమెత్తి నిన్ను పిలిచి నిన్ను నడిపించినాడు కదా. హల్లెలూయా. మరి నడిపించిన దేవుడు పాడు చేయడానికి కోసం నడిపించాడు కదా. చాలామంది ఆ దేవుడు పిలిచిన పిలుపును మర్చిపోతారు, దేవుడు చూపిన మార్గాన్ని మర్చిపోతారు. వస్తున్న కనబడుతున్న వాటిని మాత్రమే చూస్తూ ఉంటారు. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఈయన అంటే, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఈ యొక్క యాకోబు. ఏమని? అయ్యా, నా సహోదరుడు నన్ను ఏం చేస్తాడు? చంపేస్తాడు కావచ్చు, పిల్లలను చంపేస్తాడు, నా పిల్లల తల్లులను చంపేస్తాడు, అనగా నా భార్యలను చంపేస్తాడు, నా ఆస్తులు కూడా పోతాయి కావచ్చు. హల్లెలూయా. అసలు నిన్ను నడిపించింది ఎవరు? నేనే కదా, నేనే నడిపిస్తున్నాను. మరి మీ అన్న చంపుతాడా లేదా? మీ అన్నను కంట్రోల్ చేసేంత శక్తి నా దగ్గర లేదా? హల్లెలూయా. ఉన్నది దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. కాకపోతే నువ్వు మర్చిపోయేది ఏందో తెలుసా? దేవుడు చెప్పిన మాటను మర్చిపోతున్నావు. హల్లెలూయా. దేవుడు నన్ను పిలిచినాడు అనే మాటను కనుక నువ్వు గుర్తుపెట్టుకుంటే, దేవుడే నన్ను నడిపిస్తున్నాడు, దేవుడే నన్ను వెళ్ళమన్నాడు అనే మాటను కనుక నీ హృదయంలో దాచుకుంటే నువ్వు భయపడాల్సిన అవసరం ఉండదు. హల్లెలూయా. కానీ యాకోబు ఏం చేస్తున్నాడంటే, దేవుడు వచ్చి 20 సంవత్సరాలు అక్కడ ఉన్నప్పుడు దేవుడు రమ్మన్నాడా? ఈయనే వస్తున్నాడా? దేవుడే వచ్చి అన్నాడు. చదువుకుందాం ఒకసారి ఆ మాట. ఆదికాండం 31:12. అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్లన్నీయు, చారులైనను పొడలైనను మచ్చలైనను గలవి ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచితిని. నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితివో అక్కడే నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేను. అప్పుడు నీవు లేచి ఈ దేశములో ఇప్పుడు నీవు లేచి ఆ దేశములో నుండి బయలుదేరి ఈ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళుమని నాతో చెప్పాను నేను. హల్లెలూయా. వాళ్ళ భార్యలతో చెప్తున్నాడు ఈ మాట. ఏమని? అమ్మా, నాతో దేవుడు మాట్లాడినాడు. ఏమని?
నేను పుట్టిన దేశానికి, నా తండ్రి ఇంటి దగ్గరికి నన్ను దేవుడు వెళ్ళమంటున్నాడు, మీరు నాతో కూడా రావాలి అని వాళ్ళ భార్యలతోటి ఆయన క్లుప్తంగా చెప్తున్నాడు. హల్లెలూయా. కలలో వచ్చి దేవుడు ఆయనకు చెప్పినాడు. ఎవరికి? యాకోబుకు. హల్లెలూయా. మరి చెప్పిన దేవుడు చంపడానికి తీసుకొని పోతాడా? హల్లెలూయా. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఎవరు సహవాసానికి పిలిచినాడు నిన్ను? ప్రభువగు యేసుక్రీస్తు సహవాసానికి మన దేవాతి దేవుడు నిన్ను ఏం చేసినాడట? పిలిచి ఉన్నాడు. హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట ఉంటుంది. ఆ సహవాసానికి పిలిచినాడు కదా. పిలిచిన దేవుడు అన్నతోటి, అక్కతోటి, వాళ్ళతోటి, వీళ్ళతోటి అవమానపరచబడే పరిస్థితి కోసం పిలిచినాడా? దేవుణ్ణి నువ్వు ఘనపరచడం కోసం పిలిచినాడు. ఈరోజు ఈ మాట కనుక నువ్వు గుర్తుపెట్టుకుంటే ఒకటే ప్రార్థన చేసినాడు. ఏమన్నా తెలుసా? నన్ను పిలిచినావు, నేను బయలుదేరినాను. హల్లెలూయా. ఈరోజు నీవు చెప్పాలి, నన్ను పిలిచినావు, నేను పరిచర్య చేస్తున్నాను, నన్ను నడిపిస్తున్నావు, నేను నడుస్తున్నాను. హల్లెలూయా. అలా నడవగలిగితే నిశ్చయంగా ప్రతిదీ కూడా నీకు సాధ్యపరచబడుతుంది ప్రభు నామములో. హల్లెలూయా. చాలా మంది ఎందుకు ఆగిపోతున్నారు, ఎందుకు దుఃఖిస్తున్నారు? ప్రార్థన ఏమని చేయాలి తెలుసా? యాక్చువల్గా, దేవుడా నువ్వు నన్ను పిలిచినావు, నువ్వు నన్ను ఇక్కడ నా యొక్క మామ దగ్గర నుంచి తండ్రి ఇంటికి వెళ్ళమన్నావు కదా, నేను వెళుచున్నాను, నా మార్గం సిద్ధపరచు. నేను వెళ్తున్నాను, నీ మాట చొప్పున వెళ్తున్నాను, నువ్వే నన్ను దీవించు, నా మార్గాన్ని నువ్వే సరళం చేయి అని చెప్పాల్సిన మాట పోయి ఏమంటున్నాడు? దుఃఖపడుతూ ఏడుస్తూ ఏమంటున్నాడంటే, దేవుడా మా అన్న కోపంతో ఉన్నాడు. హల్లెలూయా. మరి దేవుడు ఎక్కడికి పోమంటున్నాడు? ఇప్పుడు అక్కడికే పోమంటున్నాడు, అక్కడికే పోమంటున్నాడు. మరి దేవునికి తెలియదా ఎక్కడున్నాయో పరిస్థితులు? ఈరోజు నీకు వెళ్ళమంటే ఏమంటావంటే, ఆడికి వెళ్తే ఇట్లా అవుతుంది కావచ్చు, అలా అవుతుంది కావచ్చు, అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది అని చెప్పేసి రకరకాల ఆటంకాలు కనబడుతూ ఉంటే వాటిని చూసి భయపడతా ఉంటాయి. మరి ఎర్ర సముద్రం ఉన్నదన్న సంగతి దేవునికి తెలియదా? తెలుసు. అసలు నీకు తెలవాల్సింది ఏందో తెలుసా? నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, నాకు మేలే జరుగుతుంది యేసునామములో. హల్లెలూయా. ఖచ్చితంగా నాకు దారి సరళం చేయబడుతుంది. ఏది వచ్చినా కూడా, ఏ అడ్డంకాలు వచ్చినా, ఆటంకాలు వచ్చినా నా ప్రభువు వాటిని చదును చేస్తాడు, నాకు మార్గము సిద్ధపరుస్తాడని నమ్మాలి. అలా ప్రార్థన చేయాలి. విశ్వాస సహితమైన ప్రార్థన ఏం చేస్తుంది? విజయ తీరాలకు నిన్ను చేర్చేదై ఉంటుంది. కానీ నేనేం ప్రార్థన చేస్తాను తెలుసా? ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు? భయముతో ప్రార్థన చేస్తున్నాడు. భయపడాల్సిన అవసరం ఏమున్నది? లోకానికి భయపడతారు. వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళకపోతే వాళ్ళు ఎక్కడ తిట్టి చంపుతారో, వీళ్ళ సాగు పోకపోతే వీడేడ తిట్టి చంపుతాడో, వాడాడే తిట్టి చంపుతాడో, వీనికి డబ్బులు ఇవ్వకపోతే వీడేమంటాడో, వాడేమంటాడో. ఇది ఎవరికి భయపడుతున్నావు? లోక సంబంధమైన సభ్యులకు భయపడుతున్నావు. ఆ భయముతోటి ప్రార్థన చేస్తున్నాడు, మా అన్న ఏమంటాడయ్యా అని. కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏందో తెలుసా? అసలు మీ అన్న కాదు, నిన్ను పిలిచింది, నిన్ను నడిపించేది నజరేయుడైన యేసు అని గుర్తుపెట్టుకో. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఈ మాట, ఇప్పుడు నిన్ను, నన్ను, మనందరిని కూడా తన సహవాసానికి పిలిచింది కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. పిలిచిన దేవుడు గమ్యానికి చేరుస్తాడు. అక్కడ ఖచ్చితంగా నిన్ను దీవెనకరంగా మారుస్తాడు. అక్కడ ఖచ్చితంగా ఆశీర్వాదకరంగా నిలబెడతాడు. అక్కడ ఖచ్చితంగా మేలుకరమైన సంగతులే నీకు దేవుడు కలిగిస్తాడు. హల్లెలూయా. కానీ ప్రార్థన ఏమని చేస్తున్నాం మనం? ఏమని ప్రార్థన చేస్తున్నాం? విశ్వాసముతో చేయాలి. హల్లెలూయా. విజయ తీరాలకు చేరుతావు. కానీ భయముతో వాడేమంటాడో, వీడేమంటాడో, ఇదేమవుతుందో, అదేమవుతుందో, వస్తుందో రాదో, ఏమవుతుందో, నష్టం వస్తుందో, కష్టమవుతుందో, అవమానపరచబడతామో, గాయపరచబడతామో, ఇట్లా కాదు ప్రార్థన చేసేది. విశ్వాసంగా నన్ను దేవుడు పిలిచినాడు, నేను వెళుతున్నాను, నా మార్గం సిద్ధపరచబడుతుంది, దట్స్ ఆల్. హల్లెలూయా. ఇలాంటి ప్రార్థన కనుక నీకు ఉంటే నిశ్చయముగా నువ్వు గమ్యం చేరగలుగుతావు. హల్లెలూయా. అందుకని ఆయన ఇక్కడ ఏడుస్తూ వేదన చెందుతూ ఉంటే, ఇక్కడ నేను అందుకే ఈ మాట చూపిస్తున్నాను. యాకోబుతోటే దేవుడు మాట్లాడినాడు, కానీ ఈ మాటను ఏం చేసినాడు? ఆయన మరిచిపోయినాడు. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాటను మరిచిన వాడు భయపడే బ్రతికే. దేవుడు చెప్పిన మాట హృదయంలో దాచుకున్నవాడు నిరంతరము, నీతిమంతులు ఎట్లుంటారట? సింహము వలె బహుధైర్యముగా ఉంటారట. హల్లెలూయా. ధైర్యముగా ఉంటారు. సింహం అన్న అప్పుడప్పుడు భయపడుతుందేమో, కానీ నీతిమంతుడు ఏం చేయాడు? దేవుని మాట మీద ఆనుకున్నవాడు ఎప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేనే లేదు. హల్లెలూయా. ఏ సమస్యకు భయపడాల్సిన అవసరం లే,
ఏ పరిస్థితికి భయపడాల్సిన అవసరం లే, ఏ కరువుకు భయపడాల్సిన అవసరం లే, ఏ విపత్తులకు భయపడాల్సిన అవసరం లే, ఏ దురాత్మ శక్తులకు భయపడాల్సిన అవసరం లే. హల్లెలూయా. భయపడమని దేవుడు చెప్పినాడా? దేవుడు నాకు భయపడు అన్నాడు తప్ప లోకానికి భయపడమనిలే, సమస్యలకు భయపడమని అసలే చెప్పలే. హల్లెలూయా. ఈయన భయపడుతూ వేడుకుంటున్నాడు. కారణం ఏంటి? దేవుడే నన్ను పిలిచినాడన్న సంగతిని ఏం చేసినాడు? మరిచిపోయినాడు. ఈరోజు మనలో చాలామంది కూడా ఎందుకు భయపడడానికి గల కారణాలు ఏమై ఉంటున్నాయో తెలుసా? దేవుడు నిన్ను పిలిచినాడన్న సంగతి, దేవుని ప్రణాళికలో నువ్వు ఉన్నావన్న సంగతి నువ్వు మర్చిపోయినావు కాబట్టే భయపడుతున్నావు. హల్లెలూయా. దేవుడు ప్రణాళికలో ఉన్నాడు. ఇవాళ నిన్ను చంపనీకి వస్తున్నారట అంటే ఏమంటాడు తెలుసా? ఏమంటాడు? భయపడతాడా? అయ్యో అంటాడా? నేనెందుకు చచ్చిపోతా? అసలు నేనెందుకు చచ్చిపోతారా? ఇది భలే ఉన్నది. నేను దేవుని ప్రణాళికలో ఉన్నా, ఆ ప్రణాళికలో దేవుడు నాకు చెప్పిన పనులు ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి నన్ను కాపాడుతాడు కదా ఆయన దూతలను పంపి ఏం చేస్తాడు? మన కాళ్ళకు మన పాదములకు రాయి తగలకుండా ఆయన వేటికి ఆజ్ఞాపిస్తాడట? ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడట. హల్లెలూయా. ఆ విషయాలు నువ్వు మర్చిపోయినావు, అందుకే భయపడుతున్నావు. మనము ప్రభు ప్రణాళికలో ఉన్నాము అనే సంగతి మర్చిపోయినప్పుడు ఏం చేస్తూ ఉంటాం? ప్రభు మాట నీకు చెప్పినది మర్చిపోయినప్పుడు భయపడతావు. అది గుర్తుపెట్టుకున్నావు అనుకో, ఏమంటావు తెలుసా? మీ అన్న చంపేస్తాడట, ఈడు కొడతాడట, ఆడు తిడతాడట అంటే ఆడు తిట్టుడేంది? చదువుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయము 12 నుండి 15 వరకు. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను. దాని కొన ఆకాశం నుండెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదించబడు. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమును నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదు. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. చాలు. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు? యాకోబు యొక్క తండ్రి ఇంటి నుంచి మొదటగా బయలుదేరినప్పుడు బయర్షాబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్తుండగా ఆ మధ్యలో రాత్రి అయిపోయింది. అక్కడ ఒక రాయి తలకేసుకొని అక్కడ పడుకున్నాడు. హల్లెలూయా. పడుకుంటే దేవదూత వచ్చి ఎట్లా కనబడుతున్నది? ఆకాశం తట్టట నిచ్చెన వేసినట్టు కనబడ్డది. దేవదూతలు ఎక్కుతున్నాయట, దిగుతున్నాయట. ఈ కళ మొత్తము ఆయన చూస్తున్నాడు. ఆ కళలో దేవదూతలు దేవుని స్వరం ఏమని వినబడుచున్నది? నీవు పండుకొని ఉన్న ఈ భూమి నీకును నీ సంతానానికి ఇచ్చేస్తా. ఇసుక రేణువుల కంటే ఎక్కువ నీ సంతానము అయిపోతుంది. జాగ్రత్తగా వినండి మాటలు. ఇసుక రేణువుల కంటే సంతానం నీది ఎక్కువ అయిపోతుంది. నువ్వు తూర్పు తట్టు, పడమ తట్టు, ఉత్తర తట్టు, దక్షిణ తట్టు నువ్వేమైపోతావు? వ్యాపించిపోతావు. హల్లెలూయా. భూమి మీద ఉన్న వంశములన్నీ కూడా నీ మూలముగా పుడతాయి. నీ సంతానం నీ మూలంగానే పుడతాయి. ఇంకేందట? ఇదిగో నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడి ఈ దేశమునకు మరలా నిన్ను రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా. హల్లెలూయా. ఇన్ని విషయాలు చెప్పినాడు. ఎక్కడ చెప్పినాడు? ఇంకా మామ వాళ్ళ ఇంటికి పోకముందుకే చెప్పినాడు. హల్లెలూయా. నీకు కూడా దేవుని సన్నిధికి రాగానే చెప్పినాడు. ఎన్నో విషయాలు చెప్పినాడు. నిన్ను దీవిస్తానని, నీ పిల్లలను దీవిస్తానని, నిన్ను వర్ధిలింపజేస్తానని, నిన్ను ఆశీర్వదిస్తానని, నిన్ను గొప్ప చేస్తా, నీ సరిహద్దులలో సమాధానం ఉంటుందని. ఇవన్నీ దేవుడు నీకు వాగ్దానాలు ఇస్తే, యాకోబుకి ఇవన్నీ వాగ్దానాలు ఇస్తే, దేవుడు ఇంకా ఫైనల్గా మాట అయితే ఇది భలే ఉంటుంది మాట. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా. హల్లెలూయా. అంటే నువ్వు మరలా ఈ చోటుకి ఏమై ఉన్నది? రావలసి ఉన్నది.
చాలా మంది అనుకుంటారు నేను నడవంతరనే ఆగమైతే అయింది, నేను మధ్యలోనే ఆగమైపోతా కావచ్చు, దేవుని సన్నిధికి వచ్చినాక మధ్యలోనే ఆగమైతే కావచ్చు. నో, యాకోబు అట్లా అనుకుంటున్నాడు. మా అన్న చేతిలో నేను సంహరించబడతా కావచ్చు, నేను పుట్టిన దేశానికి ప్రాంతానికి పోకముందుగా నన్ను ఏం చేస్తాడో మార్గం మధ్యలో నన్ను ఎదుర్కొని వచ్చి ఇక చంపేస్తాడు కావచ్చు కోపంతో అనుకుంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు కొన్ని సమస్యలు నిన్ను చంపుతాయని, నిన్ను గాయపరుస్తాయని, నిన్ను బలహీనపరుస్తాయని నీవు అనుకుంటుండొచ్చు. కానీ యాకోబుతోటి మొదటగానే ఏం చెప్పినాడు దేవుడు? నీవు మరలా ఇక్కడికి వచ్చే వరకు నేనేం చేస్తా? నిన్ను కాపాడి నిన్ను విడువక ఎడబాయక ఉండేవాడనై ఉన్నాను. హల్లెలూయా. నిన్ను కాపాడువాడు ఏం చేయడు? కునుకడు, నిద్రపడు. నువ్వు పెట్టుకున్న సెక్యూరిటీ పండుకుంటాడు కావచ్చు అలసట వస్తే, నువ్వు పెట్టుకున్న డ్రైవర్ ఒకవేళ మార్గంలో స్కిడ్ చేయొచ్చు, కానీ దేవుని చేతిలో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా కదల్చబడవు. హల్లెలూయా. నీవు పెట్టుకున్నానికి నిద్ర మాత్రం వస్తుంది, బలహీన వస్తుంది, చాతగాని పరిస్థితులు ఉంటాయి, కానీ నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అసలే. హల్లెలూయా. మన కాసేపు చెప్తే ఏమొస్తా ఉంటుంది? కొందరికి నిద్ర వస్తూ ఉంటుంది, కునుకొచ్చేస్తూ ఉంటుంది, ఏదన్నా కావలి పెడితే సగం వదిలిపెట్టేసి వస్తారు. ఏం చేసినావు అంటే నిద్రపోయినా. చాలా యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయి? వీళ్ళు నిద్రపోయి నడిపితేనే జరుగుతున్నాయి. హల్లెలూయా. మరి యేసయ్య ఏమంటాడు తెలుసా? నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. అసలు అంటే ఆయనకు నిద్రే లేదు అసలు. అంటే నిన్ను ఎంతగా సెక్యూరిటీగా చూసుకోవాలనుకుంటున్నాడు దేవుడు, నిన్ను ఎంత శ్రేష్టమైన వ్యక్తిగా దేవుడు చూస్తున్నాడు. కానీ నువ్వేమైపోతున్నావు తెలుసా? ఆ మాటను వదిలిపెట్టేసి అయ్యో నేను కాపాడబడుతున్నో లేదో, అయ్యో నేను పాడైపోతా కావచ్చు. నో, యాకోబు అదే భయపడుతున్నాడు. దేవుడు అంటున్నాడు ఎందుకు భయపడుచున్నావు? శిష్యులు కూడా ఆ సముద్రంలో గాలి తుఫాన్ రాగానే ఏం చేస్తూ ఉంటారు? మిక్కిలి భయపడి, బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా? ఈరోజు నీవు కూడా అనుకుంటుండొచ్చు, దేవుని దగ్గరికి వచ్చాడు భయపడుతూ అంటున్నావు. విశ్వాసముతో యేసు నామములో నువ్వు గద్దించలేకపోయావా? నీ దోణలో యేసయ్య ఉన్నాడన్న సంగతి మర్చిపోయినావా? నీ ఎడల దేవునికి ప్రణాళిక ఉన్నదన్న సంగతి మర్చిపోయినావు, అందుకే భయపడుతున్నావు. నువ్వు దేవుని ద్వారా చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి, దేవుని ద్వారా నువ్వు దీవించబడే స్థితి ఎంతగానో ఉన్నది. ఆ విషయం నువ్వు ఖచ్చితంగా గుర్తుకు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. హల్లెలూయా. మర్చిపోతున్నావు, అందుకే భయపడుతున్నావు, బాధపడుతున్నావు, టెన్షన్ పడుతున్నావు, టార్చర్ పడుతున్నావు. ఎందులో ఇరుక్కపోతే ఏమవుతుందో అనుకుంటున్నావు. నిన్నెక్కడ కూడా ఇరుకుకు పోనీయడు దేవుడు. హల్లెలూయా. ఆయన అనుకుంటున్నాడు మా అన్న చేతిలో నేను ఇరుక్కపోతా కావచ్చు. నో, దేవుడు ఏమి ఇచ్చినాడు వాగ్దానము? నువ్వు మరలా ఈ దేశానికి క్షేమంగా వస్తావు. అది వరదాకా నిన్ను కాపాడుతా కదా, నేను పలానోడు కాపాడుతాడు, ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన గొప్ప చెప్తున్నా నిన్ను అని ఏమన్నా చెప్పినాడా? చాలామంది అంటారు వాళ్ళని ఆశ్రయిస్తే వీడు చేయడు పని, కానీ మావోడిని చూసుకో, మావోడిని చూసుకో, ఈమెను చూసుకో, ఆయనను చూసుకో అని అప్పగిస్తూ ఉంటారు. కానీ దేవుడు మాత్రం ఏమంటున్నాడో తెలుసా? నేనే చూసుకుంటా నిన్ను. హల్లెలూయా. నేనే చూసుకుంటా, నేనే నీకు వాగ్దానం ఇస్తున్నాను. హల్లెలూయా. యాకోబు తోటి అంత క్లియర్గా ఈ యొక్క 28వ అధ్యాయంలో మాట్లాడినప్పటికీ మరలా అన్న కోసం ఏమవుతున్నాడు? ఈయన భయపడుతున్నాడు. మరి నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎన్నోసార్లు నిన్ను ధైర్యపరిచినాడు. నీకు దేవుడు నువ్వు మందిరానికి వచ్చినప్పుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఒకటి ఉన్నది. నిన్ను ధైర్యపరిచే వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి, నిన్ను బలపరిచేది ఎన్నో వచ్చినాయి. కానీ నువ్వేం చేస్తున్నావు? వాటిని మర్చిపోయినావేమో, జాగ్రత్త. హల్లెలూయా. కానీ దేవుడు అంటున్నాడు నువ్వు మర్చిపోవాల్సిన అవసరం లేదు. మర్చిపోయినోడు భయపడతాడు, మర్చిపోయినోడు ధైర్యంగా ఉంటాడు. ఎందుకో తెలుసా? ఇక్కడ నీ మార్గమంతా నిన్ను కాపాడి ఏం చేస్తా? ఇంకా ఈ దేశానికి మరలా నిన్ను నడిపించేంత వరకు, అనగా దేవుని రాజ్యంలో నువ్వు చేరే పర్యంతం వరకు దేవుడు నిన్ను కాపాడువాడై ఉన్నాడు. హల్లెలూయా. మధ్యంతరంగా వదిలిపెట్టేటోడు కాదు. నువ్వు ఏది ప్రారంభించినా, దేవుని నామంలో ఏ పని ప్రారంభించినా, ఏది మొదలుపెట్టినా కూడా దాన్ని మధ్యంతరంగానే ముగించడానికి దేవుడు ఇష్టపడడు, కానీ దాన్ని తుదముట్టించువాడై ఉన్నాడు. అది పరిచర్య అయినా, పని అయినా, పిల్లలైనా, కుటుంబం అయినా. అయ్యో ఇది కొస వెళుతుందో లేదో, ఇది గమ్యం చేరుతుందో లేదో, ఒకటి గుర్తుపెట్టుకో, నాకు దేవుడు వాగ్దానం ఇచ్చినాడు. ఈ బేతేలులో ఏం కట్టవలసి ఉన్నది? మళ్ళీ వచ్చి
మందిరం కట్టాల్సినది. నేను ఎందుకు వదిలిపెడతా? బేతేలులో నువ్వు మందిరం కడతావే బాబో, బేతేలులో నువ్వు నీ తలగడ మీద వేసుకున్న రాయి ఏమైపోతుంది? చదవండి అక్కడ. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తను తలగడగా చేసుకుని రాయి తీసి దాని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసాను, మరియు అతడు స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను. అయితే పైన 17వ వచనంలో ఉంటుంది, భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే. హల్లెలూయా. అంత అద్భుతంగా, అంటే ఇది మందిరం కట్టబడుతుంది, వీడికి నువ్వు ఈ మందిరానికి కాడికి నువ్వు మరలా వస్తావు అని దేవుడు చెప్తే ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా? మందిరం విషయం మర్చిపోయిండు. దాని మీద నూనె పోసి ప్రార్థన చేసింది ఏం చేసినాడు? మర్చిపోయిండు. దేవుడు కలలో చూపించిన నిచ్చెన లాగా వచ్చి దేవదూతలు కనబడ్డది మర్చిపోయినాడు. ఏం గుర్తు పెట్టుకుంటున్నాడమ్మా? ఏం గుర్తు పెట్టుకున్నాడు? అన్నను మోసం చేసిన కాబట్టి అన్న నన్ను చంపేస్తాడు. హల్లెలూయా. కానీ యేసయ్య నిన్నేం చేసినాడు? క్షమించి ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోకు. హల్లెలూయా. ఆయన రక్తంలో నిన్ను అడిగినాడు. చాలామంది వీళ్ళు చేసిన తప్పులన్నీ గుర్తుపెట్టుకుంటారు, కానీ దేవుడు ఇచ్చిన మాటను మాత్రం ఏం చేయరు? గుర్తుపెట్టుకో. దేవుడు నీ ఎడలో ఉన్న కలిగి ఉన్న ప్రణాళికను గుర్తుపెట్టుకోరు. నేను ఆ తప్పు చేసిన కాబట్టి ఖచ్చితంగా నా పని కథమయ్యగా. మా అన్నను మోసం చేసిన ఆయన నన్ను ఖచ్చితంగా చంపేస్తాడు. ఇది గుర్తుపెట్టుకున్నాడు, కానీ ఏం గుర్తుపెట్టుకుంటలేడు? మరి అన్నను మోసం చేసింది వాస్తవమే, కానీ నాకు దేవుడు ఏం మాట ఇచ్చిండు? నన్ను క్షమించి నాకు దేవుడు ఏం మాట ఇచ్చిండు? ఇక్కడ మందిరము కట్టబడుతుంది, దాని మీద ఆ మందిరం ఒక రాయి నిలబెట్టి దాని మీద నూనె పోసింది నేనే కదా, ఆ దేవుడే కదా నాకు అదంతా చెప్పింది, నాకు తోడై ఉంటానని చెప్పినాడు కదా, నేను ఇక్కడికి వచ్చేదాకా నన్ను కాపాడుతానని చెప్పినాడు కదా. మరి ఈ మాటలన్నీ ఎక్కడ పోయినాయి? మరిచిపోయినాడు. హల్లెలూయా. మరిచిపోయినాడు కాబట్టే భయపడుతున్నాడు. ఈరోజు మొదటి నుంచి నిన్ను ఎన్నో మాటలు ఆదరిస్తున్నాయి, ఎన్నో మాటలు నిన్ను ధైర్యపరుస్తున్నాయి, ఎన్నో మాటలు నిన్ను బలపరుస్తున్నాయి, కానీ నువ్వు ఆ మాటలు మరిచిపోయినావు కాబట్టే భయపడే పరిస్థితులు, భయపడుతూ ప్రార్థన చేస్తున్నావు, భయపడుతూ బ్రతుకుతున్నావు. నీకు దేవుడిచ్చిన వాగ్దానము, నీ ఎడల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక ఒక్కసారి నువ్వు జ్ఞాపకమునకు తెచ్చుకుంటే నువ్వేం చేయవు తెలుసా? భయపడే సవాలే ఉండదు. హల్లెలూయా. కాబట్టి ఇంకొక మాట చదువుకుందాం. మొదటి రాజులో రాసిన గ్రంథము 19వ అధ్యాయము. అంతకంటే ముందు ఒక మాట చదవండి. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 2వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించును. చాలు. హల్లెలూయా. నా ప్రాణమా యెహోవాను, ఇంకేం చేయాలట? ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోదు. ఎందుకు మర్చిపోదు అంటున్నాడంటే, వీటిని మర్చిపోయినావా ఏమైపోతుంది? నువ్వు భయపడే పరిస్థితులు వస్తాయి, భయపడే బతుకైపోతుంది. నా ప్రాణమా యెహోవాను సన్నతించు అంటే దేవునికి స్తోత్రం చెప్పు. రెండవది ఏంటంట? ఆయన చేసిన ఉపకారములు, నీకు చేసిన మేలులు, నీకు చేసిన ఉపకారములలో దేనిని కూడా మర్చిపోకు. దేవుడు ఎన్నో చేసినాడు మేలు. ఆ మేలులన్నీ కనుక నీకు గుర్తులో ఉంటే నువ్వు భయపడే పరిస్థితులు రావు. హల్లెలూయా. కానీ దేవుడు నీకు ఇచ్చిన బలాన్ని మర్చిపోతే, దేవుడు నీపై చూపిన కృపను మర్చిపోయినా, దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని మర్చిపోయినా నువ్వేమైపోతాంటావు? భయపడే పరిస్థితులే ఉంటాయి. హల్లెలూయా. అయితే ఇక్కడ మొదటి రాజుల రాసిన గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదిలీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాడు. చాలు. హల్లెలూయా. యాకోబేమో మా అన్నం చూస్తే భయం అవుతున్నది, ఆయన ఎక్కడ చంపేస్తాడో అని ప్రార్థన చేస్తున్నాడు. ఓకే, ఆయన 2 విషయాలు మర్చిపోయినాడు. మరి ఈయన కూడా ఏం చేస్తున్నాడు? బదిరీ చెట్టు వృక్షం కింద కూర్చొని మరణాపేక్ష గలవాడే నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాదు, ఇంత మటుకు చాలు,
ఇక నా ప్రాణం ప్రాణానికి చాలు, నేనేమైపోతా, నా ప్రాణం తీసేసుకో, నేను చచ్చిపోతా అంటాడు. దేవుడు కొంచెం లేట్ చేసిండు అనుకో, దేవుడు లేట్ చేస్తే వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళే తీసుకుంటాను. ప్రార్థన ఏమని చేస్తారు? కొందరు ఏమని ప్రార్థన చేస్తారు? దేవుడా ఇక నేను బతకలేనయ్యా, ఇక నువ్వు నన్ను తీసుకో. నీ ఎడల దేవుడికున్న ప్రణాళిక నెరవేర్చబడ ముందుకే నిన్ను తీసుకుంటాడా? దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేరే ముందుకు తీసుకుంటాడా? దేవుడు నీపై చూపుతానన్న కృప చూప ముందుకే తీసుకుంటాడా? దేవుడు నిన్ను నడవాల్సిన త్రోవలో నడిపించే ముందుకు తీసుకుంటాడా? తీసుకోడు. హల్లెలూయా. నువ్వు తీసుకోమని మొరలో పెట్టినా దేవుడు నీకు ఇచ్చిన మాట నెరవేర్చేదాకా ఆయన నిన్ను తీసేవాడు కానే కాదు. హల్లెలూయా. అయితే మరి ఏం చేస్తున్నాడంటే మరణాపేక్ష, అంటే ఆపేక్షిస్తున్నాడు. ప్రవచన వరమును ఆపేక్షించము అంటే దేన్ని ఆపేక్షిస్తున్నాడు? ఈ యొక్క భక్తుడు మరణాన్ని. ఎవరికి భయపడి? యెజబెల్ రాణికి భయపడి. ఒక యెజబెల్ రాణి ఉన్నది. అదే ఈయన 450 మంది భయప్రవక్తలను చంపించేసిండు కదా. ఆ కోపంతో ఏం చేస్తున్నది? ఈ ప్రవక్తను తీసేస్తా, ఏలియాను తీసేస్తే అయిపోతుంది అని చెప్పేసి ఏలియా వెంబడబడుతున్నది. మరి ఏలియాను వెంబడిస్తుంటే ఏలియా ఏమంటున్నాడు? ఏలియా ఒక్క ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని దిగి పశు మాంసం దహించి వేయబడిన స్థితిని మరిచిపోయి ఎవరికి భయపడుతున్నాడు? ఒక యెజబెలుకు భయపడుతున్నాడు. నీవు ప్రార్థన చేస్తే కూడా ఎన్నో కార్యాలు జరిగినాయి నీ జీవితంలో. నీవు మందిరానికి వచ్చినప్పుడు నీ జీవితంలో ఎన్నో కార్యాలు జరిగినాయి. దేవుడు అన్నతో మాట్లాడుకున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడినాడు. అది కళ ద్వారా కావచ్చు, దర్శనం ద్వారా కావచ్చు, వాక్యంలో నుంచి కావచ్చు, ప్రవచన రీతిగా కావచ్చు, దేవుడు మాట్లాడినాడు. నీకు అంత ఆ రీతిగా దేవుడు స్పందించిన విధానాలన్నీ మర్చిపోయి ఏమంటున్నావో తెలుసా? అయ్యా నేను బ్రతకలేనయ్యా, నేను ఉండలేనయ్యా, ఈ సమస్యలు నా వల్ల కాదు, వీళ్ళతోటి నేను వేగలేను, వీళ్ళను నేను సహించలేను, వీళ్ళని నేను భరించలేను. మోషే కూడా అంటున్నాడు ఓ సందర్భంలో, వీళ్ళని నేను కన్నానా? ఒకడు తూపైతుంది అంటాడు, ఒకడు ఆహారం కావాలంటాడు, ఒకడు ఎండ కొడుతున్నదా, ఓ రకరకాల సమస్యలు వస్తున్నాయి. ఒకడు మాంసం కావాలంటాడు. వీళ్ళందరికీ ఏ నుంచి తేవాలి నేను? ఒకడు జగడం పెట్టుకుంటాడు, నాకు న్యాయం చెప్పమంటాడు. ఎంతమందిగా నేను చేయాలా? హల్లెలూయా. అసలు దేవుడు నీ పక్షాన ఉన్నాడు, నిన్ను నిలబెట్టింది అందుకు అనే సంగతిని, దేవుడు నీకు అంత సామర్థ్యం ఇచ్చినాడు, ఇంకా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అన్న సంగతిని నువ్వేం చేస్తున్నావు? మర్చిపోతున్నావు. కాబట్టే ఈ బాధ్యతలన్నీ నీకు ఎట్లా కనబడుతున్నాయి? భారం అనిపిస్తున్నాయి. భారం కాదు, అది నీ బాధ్యత. ఈయన ప్రార్థన చేస్తే గన్ని కార్యాలు జరిగినాయి. ఒక మాట చెప్తేనే 50 మంది చచ్చిపోతారు ఒక సందర్భంలో. ఆయన ఒక్క ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని దిగివచ్చుడంటే మాటలా? అంత బలమైన కార్యాలు ఏలియా ప్రార్థన ద్వారా జరిగినాయి. మరి అదే ఏలియా ఏమంటున్నాడు తెలుసా? ఒక సందర్భంలో, అయ్యా నేను బతకలేను, ఆ యెజబెల్ రాణి నన్ను చంపేస్తుంది, ఆమె చంపే ముందుకే నేను చచ్చిపోతా అని మరణాన్ని ఏం చేస్తున్నాడు? దేవుని దగ్గర వేడుకుంటున్నాడు. నాకు మరణం ఏమని అడుగుతున్నాడు. చాలామంది అలా అడుగుతున్నారు. నేను బతకలేను, నేను ఉండలేను, నేను సహించలేను, నేను భరించలేను. నో, నీకు భరించగలిగిన శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఏం గుర్తుంచుకోవాలి తెలుసా? నీ ప్రార్థనకు అంతకుముందు దేవుడు ఎలా సమాధానాలు ఇచ్చినాడో, నీ ప్రార్థనకు అంతకుముందు ఎలానైతే విడుదల వచ్చిందో, ఎలాగైతే కార్యాలు జరిగినాయో, ఆ స్థితిని కనుక నువ్వు గుర్తుపెట్టుకుంటే నువ్వు మరణాపేక్ష కోసం ప్రార్థన చేయవు. ఏ ప్రార్థన చేస్తావో తెలుసా? విశ్వాసముతో ప్రార్థన చేయగలుగుతావు. హల్లెలూయా. మరణాపేక్ష కలిగిన ప్రార్థన కాదు మనకు కావాల్సింది, విశ్వాసముతో విజయానికి వెళ్ళే ప్రార్థన చేయి. ఆ ప్రార్థన చేస్తే బాగుండేది. కానీ ఏం ప్రార్థన చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? మరణం కావాలని అడుగుతున్నాడు. అయ్యా అంటే ఏమన్నట్టు? అంటే దేవునికి ఇక ఏలియాను రక్షించడం చేతగాని పని అన్నట్టుగా అనుకుంటున్నాడు. అంతగా ఫీల్ అయిపోతున్నాడు. చాలామంది కూడా అలాగనే ఫీల్ అయిపోతున్నారు. దయచేసి ఎవడు భయపడు అంటే, నాకు ఇచ్చిన దేవుని మాట దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు, నేను వాగ్దానంలో ఉన్నాను, నేను దేవుని ప్రణాళికలో ఉన్నాను అనుకున్నవాడు ఎప్పుడు కూడా ఏం చేయడు? భయపడడు.
ఎందుకో తెలుసా? నేను ప్రభు ప్రణాళికలో ఉన్నందుకు నేను ఎందుకు పాడు చేయబడతా? ఇంకా ప్రభు నా ద్వారా చేయాల్సిన కార్యాలు ఎన్నో ఉన్నాయి. అందుకని ఈయన భయపడుతూ ఉంటే దేవదూత వచ్చి ఈయనను బలపరిచి ఏమంటో తెలుసా? ఎప్పుడైతే ఒక దూత వచ్చి ఒక రొట్టెనిచ్చి నీళ్ళిచ్చి ధైర్యపరిచిన తర్వాత మనోడు ఎంత ప్రయాణం చేస్తున్నాడు? 40 రాత్రులు 40 పగళ్ళు ఏం చేస్తున్నాడు? ప్రయాణం చేస్తున్నాడు. అంత బలం వచ్చేసినది. హోరేబు కొండ అనే దేవుని యొక్క కొండ మీదకి వెళ్ళే పర్యంతం వరకు కూడా ఏం లేదు, అలసట లేదు. ఇక మరి ఇప్పుడు ఎట్లొచ్చింది బలము? దేవుడిచ్చిన బలాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. ఒక్కసారి నీ దేవుడికున్న బలం ఏంటో, దేవుడు నీకు ఇచ్చిన అధికారం ఏంటో, దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యం ఏంటో, దేవుడు నీకు ఇచ్చిన సహవాసం ఏంటో, దేవుడు నీకు చేసిన ఉపకారాలు ఎంత బలమైనవో అందుకే అంటున్నాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. నువ్వు మరిచినవా? నువ్వు చెప్తున్న ప్రతి దానికి నీకేమైపోతా ఉంటుంది? భయం, భయం, భయం. ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మర్చిపోకు. ఆయన నీకు ఇచ్చిన బలాన్ని మర్చిపోయినావు అనుకో, నీ ప్రార్థనకున్న కెపాసిటీ అసలు నీవెవరో నువ్వు ఎప్పుడు ఏం చేయొద్దు, మర్చిపోవద్దు. నీవెవరు? నేను జీవము కలిగిన దేవుని బిడ్డనన్న సంగతిని నువ్వు మర్చిపోతే నువ్వు భయపడే బ్రతికే. నేను జీవం కలిగిన దేవుని బిడ్డనన్న సంగతి నీకు గుర్తుంటే నీకు భయము అంటూ లోకానికి కానీ, సమస్య కానీ, అవమానానికి కానీ, నిందలకు కానీ, అప్పులకు కానీ, మరణానికి కానీ, వేదనలకు కానీ దేనికి కూడా నువ్వు భయపడవు. హల్లెలూయా. దయచేసి ఇప్పటికైనా యాకోబు మర్చిపోయి భయపడ్డాడు. ఏలియా దేవుడు తన ఎడల చేసిన కార్యం ఎంత గొప్పదో తెలుసా? కొన్ని వేల మంది ఒకచోట కూడి ఉంటే ఏలియా ఒక్కడు ఒకవైపు, ప్రజలందరూ ఒకవైపు, 450 మంది ఒకవైపు. అప్పుడు భయపడలేదు ఏలియా. అప్పుడు ఏలియా ప్రార్థనకు అద్భుతమైన సమాధానం వచ్చింది. ఒకప్పుడు నీ జీవితంలో కూడా అందరూ ఒక సైడ్ ఉన్నా కూడా నువ్వు ఒక్క సైడ్ ఉండి గెలిచినావు ప్రభు నామములో. కానీ ఇప్పుడేమైపోతున్నావు? బలహీనపడుతున్నావు. అందుకే దేవుడు గుర్తు చేస్తున్నాడు, ఒక్కసారి అందరూ వదిలిపెట్టినప్పుడే బతికినావు, ఇప్పుడు బ్రతకలేవా? అందరూ చీకొట్టినప్పుడే బ్రతికినావు, అందరూ అవమానపరిచినప్పుడే బ్రతికినావు. దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు దేవుడు నీకు మేలు చేసినాడు. మరి ఇప్పుడు నువ్వు బతకలేవా? ఖచ్చితంగా బ్రతికిస్తాడు, ఖచ్చితంగా నడిపిస్తాడు. ఎందుకంటే నిన్ను ఏ సహవాసానికి పిలిచినాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు సహవాసానికి నువ్వు పిలువబడ్డావు. ఆయన నిన్ను విడువడు, ఎన్నడూ కూడా ఎడబాయడు. హల్లెలూయా. చిన్న మాటలు దేవుడు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.